ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎడ్ల బండ్లతో పట్టణ వీధుల్లో ర్యాలీ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండిపై ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. తాడుతో కారును లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. నందిగామ గాంధీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా వినతి పత్రం సమర్పించారు వైసీపీ నేతలు. గతంలో ఏపీలో పెట్రోల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నాయని విమర్శించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధరలు డౌన్ డౌన్ టీడీపీ. వారు డీజిల్ పెట్రోల్ రేట్లు మేము చేసేది ఏంటంటే లోకేష్ గారు లాస్ట్ టైము మిగతా స్టేట్తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి మేము మా గవర్నమెంట్ వస్తే మేము రేట్లు తగ్గిస్తామని చెప్పాము. నేను చెప్పిన మాట. సో ఇప్పుడు నేపథ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పద్మస్థానాన్ని విజయవాడలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు, లోకేష్, పవన్ హామీలిచ్చారని గుర్తు చేశారు వైసీపీ నేతలు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా ఆయిల్ ధరలు తగ్గలేదన్నారు. ఆయిల్ ధరలు నేరాలు ఘోరాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. ఇంటింటికి మద్యాన్ని అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకుండా పొదుపు చేయాలని కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మా గవర్నమెంట్ వస్తే మేము రేట్లు తగ్గిస్తామని